బ్రాహ్మణుల మీద టార్గెట్ చేశారు, వైశ్యుల మీద టార్గెట్ చేశారు, రెడ్ల మీద, రావుల మీద, ఇట్లా ఒక్కొక్క వర్గాన్ని, ఒక్కొక్క కులాన్ని టార్గెట్ చేసినప్పుడు ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు కానీ, లేకపోతే ఈ ఫేక్ అంబేద్కరిస్టులు కానీ అని మిగతా హిందూ సమాజం సైలెంట్ గా ఉంటుంది. కుల ప్రస్తావన తీసుకొచ్చి హిందూ సమాజంలో వేరు చేసి వాళ్ళను టార్గెట్ చేసేటటువంటి ఈ కమ్యూనిస్ట్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద హిందూ సమాజం ఏకదాటిగా ఎదుర్కోకపోతే భవిష్యత్తులో ఈ క్రిస్టియన్ మాఫియా గానీ, ఈ ఇస్లామిక్ జిహాద్ గానీ అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా జరిగినటువంటి ఒక పాప ఇష్యూలో కూడా రెడ్డి మాత్రమే చంపేశాడు, కాల్తో తన్నాడు. కేవలం ఈ రెడ్లు అనేటటువంటి ఒక అంశం మీద టార్గెట్ చేశారు. ఇంతకుముందు బ్రాహ్మణులు ఫాసిస్టులు అన్నారు, కోమట్లు స్మగ్లర్లు అన్నారు. అంటే వీళ్ళంతా మెజారిటీ హిందుత్వాన్ని పాటించేటటువంటి కులాల్ని టార్గెట్ చేసేటటువంటి ఒక ఎకో సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా హిందూ సమాజం ఆలోచించాలి.